అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సింసు రామకృష్ణ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా ఆయన పోరాటం చేశాడు, నేను చూశాను. పోరాటం సక్సెస్ కావాలని దీవిస్తూ ఈరోజు మన ముద్దు బిడ్డ మంత్రివర్యులు సీతక్క గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు అసురాపేటలో ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చి భద్రాచలంలో మన ఆదివాసీ బిడ్డలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మన ఆదివాసీ బిడ్డలను కలవాలని ఎంత నైట్ అయినా ఒక ఆతృతతో నిజంగా ఉదయమే బయలుదేరి ఈరోజు మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎక్కడో జెనీవాలో గుర్తిస్తే యావత్తు భారతదేశం అంతా కూడా ఈరోజు జరుపుకునే విధంగా నిజంగా చాలా సంతోషం అనిపించింది. 1994లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తిస్తే నాకు తెలిసిన వరకు ఒక 10-15 సంవత్సరాల నుంచే జరుపుకుంటున్నాం. అలాంటిది దాన్ని జరుపుకోవడానికి అక్క ఈరోజు హైదరాబాద్ నుంచి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాతో పాటు మన అల్లుడు చాలా చక్కగా భాషలో ఉపన్యాసం ఇచ్చి అందరినీ ఆదరించిన మా అల్లుడు ఆదినారాయణ ఎమ్మెల్యే ఆదినారాయణ అల్లుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు కూడా వరుస అవుతారు. మన మైపత్తి అరుణ్ కుమార్ చాలా చక్కగా మన ఆదివాసీ నాయకుడిగా పేరు పొంది మన హక్కులు పోరాటాలు మన చట్టాల గురించి పోరాటం చేస్తూ మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్న మన మైపత్తి అరుణ్ కుమార్ గారికి, అలానే స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ, మన ఆదివాసీ నాయకులకి మరియు మన ఆదివాసీ సమాజానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి ఈరోజు ఆదివాసులంతా చెయ్యి కలిపి ఏకదాడితో మనందరం సాధిద్దాం మన హక్కులుందని ఒకే గొంతుతో పలికినందుకు మారుమూల ప్రాంతాలన్నీ మీ అందరికీ యావత్తు ఆదివాసులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా అక్క వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అభివృద్ధి చేయాలన్నా అక్క దగ్గరికి వెళ్తాం, అక్క మాకు సంతకం చేయి. ఆదివాసులు ఇంకా రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, మన ప్రాంతానికి ఇంకా వాగులున్నాయి, వంకలున్నాయి, వంకలలో బతుకుతా ఉన్నారు. నీ తోడు కావాలక్క అంటే మమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకో మంత్రి గారి దగ్గరకు తీసుకెళ్లి ఆదివాసీ ప్రాంతాలని బాగు చేయాలని ఆదరణ వచ్చిన అక్క ఖచ్చితంగా మొట్టమొదటిగా మనం విద్యారంగాన్ని బాగు చేద్దాం. ఎమ్మెల్యేలంతా మీరందరూ కలిసి రండి. ప్రతి విద్యారంగంలో మన ఆదివాసులు చదివే గ్రామాల్లో గురుకులం స్కూల్ కానీ ఏకలవ్య స్కూల్స్ కానీ 10 పాఠశాలను బాగా చేద్దాం. దాంతో పాటు నాకు మంచి క్యాబినెట్ లో మొట్టమొదటి మహిళగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీ బిడ్డకు మంచి అవకాశం వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యిగా నేను మన సమాజానికి ఏదో చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక ఆశతో నిజంగా మమ్మల్ని అందరినీ ప్రతి గ్రామంలో మీ ఊరికి రోడ్డు రాసుకురండి, బిల్డింగ్ రాసుకురండి, రోడ్డు లేకపోతే కలవట రాసుకురండి మమ్మల్ని ఎంతో ఉత్సాహం చేస్తున్న అక్కగారికి నిజంగా మన ఆదివాసీ గ్రామాల మీద ఉన్న పట్టు, మన ఆదివాసీ గ్రామాల మీద ఉన్న ప్రేమ, దాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు సాధించాలి. మంత్రిగా అవ్వటమే గొప్పతనం కాదు, మంత్రిగా అయినప్పుడు మన ఆదివాసీ గ్రామాలని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఈరోజు అక్క ఎంతో ఆవిడొక్క క్షణం నిద్రపోకుండా మనం 320 రోజులుంటే 320 రోజులు కూడా ఒక్క రోజు సెలవు లేకుండా ప్రతి క్షణం ఇక్కడో అక్కడో ప్రతి గ్రామాల్లో గుడాలలో సిటీలలో తిరుగుకుంటున్న అక్క ఈరోజు మన ఆదివాసుల్ని బాగు చేయాలి. దాంతో ఒక విధంగా ఒక కన్ను మన మీద వేసి ప్రతి ఆదివాసి గుడాలు బాగు చేయాలి, మనం చదువులు ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలని ఎంతో ఆశతో ఈరోజు అక్క. అదేవిధంగా మీ ఉద్యమాలతో పాటు అన్ని ఎక్కడున్నా ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ ఖచ్చితంగా మన ఆదివాసులంతా ముందుకు రండి, కదిలి రండి, ఖచ్చితంగా మన హక్కులు సాధించండి. మనకు ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయంలో కూడా వాడి పాత్ర ఉంది. ఖచ్చితంగా నేనున్నాను, మీకేం భయం లేదు అని మనల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఉత్సాహం చేసుకుంటూ ముందుకెళ్తున్న అక్క గారు ఖచ్చితంగా
మీరు ఏదైతే 5 డిమాండ్లు ఏవైతే పెట్టారో ఖచ్చితంగా అక్క ఆధ్వర్యంలో సాధిస్తామని, అక్కతో పాటు మేము అన్నదండలుగా వెళ్ళి ఖచ్చితంగా అక్క వెనకాల ఉండి మీ సాధన, మీ ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాలకి వెనుకుండి ఖచ్చితంగా మీ పోరాటాలకి ఖచ్చితంగా మేము వెనుకుండి అక్క గారిని ఖచ్చితంగా సాధిస్తుందని నాకు ఆశ ఉంది. ఆవిడకి ఆ గొప్పతనం ఉంది. ఖచ్చితంగా ఆవిడ పట్టుబడితే వదిలిపెట్టదు. మీ ఆశయాలని ఖచ్చితంగా నిరూపిస్తుందనే ఆశ నాకు ఖచ్చితంగా ఉంది. ఏదైతే మీరు ఆశతో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం పిలిచారో ఆశలన్నీ నెరవేరుతాయని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అక్క అభివృద్ధి చేయాలి, మనం ఉండాలి. మన పిల్లలు ఇంకా వెనకబడిపోయారు, చదువుల్లో వెనకబడిపోయారు, అన్ని రంగాల్లో వెనకబడిపోయారు. ఇంత అవకాశం ఇస్తున్నాం, ముందుకు రండి అని. ఇప్పుడే మన జాలి ఆదినారాయణ అల్లుడు చెప్పాడు చాలా చక్కగా. కొన్ని స్కూళ్ళు పెడుతున్నాం. హైదరాబాద్లో మీరు సివిల్ చదువుకోవటానికి మంచి మీ కోచింగ్ సెంటర్లు పెట్టాం, అక్కడ జాయిన్ అవ్వలేదని. అక్క మనం వాళ్ళతో కాదు, మనం వేరేగా మనం ఉండాలి. ఖచ్చితంగా మనం ఒక విధంగా నేను చూసా, నేను 3 సార్లు ఎంబీబీఎస్ రాస్తే ఒక్క సీటుతో ఒక్క నెంబర్తోనే నేను ఓడిపోతా ఉండేవాడిని. అలానే నేను ఎంఎస్ రాస్తే 3 సార్లు రాస్తే 3 సార్లు కూడా ఒక్క నెంబర్తో వెనకపోతా ఉండేవాడిని. అయ్యా ఇంకా మనకు రాదు, మనకు పట్టుదల లేదు కాదు అనుకున్నాను. కానీ ప్రతి ఒక్క దానిలో పట్టుదలతో ఎలా అయితే సాధించాను. మీరు అనుకుంటున్నారు ఈరోజు ఖచ్చితంగా మనం ఓడిపోతామని. ఎక్కడ ఓడం, మీ పట్టుదలతో ముందుకు వెళ్ళండి. మా ఆశ మేము వెనుకున్నాం. ఖచ్చితంగా మీ ఆశయాలకు నెరవేరుస్తాయని మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మీరు ముందుకు నడవాలి, మేము నడిపించాలి. ఖచ్చితంగా మా అక్క అండదండలతో ఖచ్చితంగా మీరు ఏవైతే 5 డిమాండ్లు పెట్టారో 5 డిమాండ్లు నెరవేరేదాకా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మీ అండదండలు మాకు ఉండాలి. మీరు ఆదివాసుల అని మర్చిపోకుండా మీరందరూ ఏకత్వంలో భిన్నత్వంగా ఖచ్చితంగా చెయ్యి కలిపి నడవండి. అన్ని వాటిల్లో అన్ని రంగాల్లో మీరు ముందుండాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన ఇంతే కాదు, మనం సంస్కృతి సాంప్రదాయాలు చాలా చక్కగా చెప్పారు. అన్ని మర్చిపోతున్నాం, మన దేవుళ్ళు మర్చిపోతున్నాం. చాలా చక్కగా చెప్పారు అందరూ. మనం అభివృద్ధి చేయాలి. ఇంకా మనం స్వయం గంగులు గారు కానీ, కొమరం భీము కానీ, అటు అల్లూరి సీతారామరాజు కానీ మనం ఎన్నో పోరాటాలు చేసి మన ఆశయాలను ఒక లెవెల్ మనం తీసుకొని వచ్చారు. వాటన్నిటినీ ఈ రోజు మన అన్నిటిని సాధించే అవకాశం మనకు వచ్చింది. ఖచ్చితంగా సాధించాలంటే చదువు కావాలి, ముందుకు వెళ్ళాలి, మన పెద్దలు ఉండాలి, మన ఎమ్మెల్యేలు ఉండాలి, మన మంత్రులు ఉండాలి. సాధించాలంటే ఖచ్చితంగా రేపు మనం జరిగే ప్రతి పోరాటంలో మీ ఆశయాలు, మీ అండదండలు మాకుండాలి, మా అండదండలు మీకుండాలి. మనందరం ఆదివాసులం అంతా చెయ్యి కలిపి ప్రతి గూడాలని, గ్రామాలని అభివృద్ధి చేసి మన ఆశయాలను సాధించుకోవాలి. మన చట్టాలని సాధించుకోవాలి. మన హక్కులను సాధించుకునేదాకా మీరు పోరాటం సాధించుకోవాలని మీరందరూ ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.